నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. చరిత్రలో ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాన్ని కుట్రతో కూల్చేసి ముఖ్యమంత్రి పదవిని, అతని రాజకీయ పార్టీని, పార్టీ ఎన్నికల గుర్తును జయప్రదంగా గుంజుకున్నటువంటి వ్యక్తి ఎవరు? మీడియాను అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలని, మనుషుల బలహీనతలను అడ్డు పెట్టుకునే న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను లొంగదీసుకునేటువంటి వాడిని ఏ పేరుతో పిలుస్తారు? అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారడంలో సర్వశ్రేష్ఠుడిని ఎంపిక చేసేందుకు అంతర్జాతీయ పరీక్షలు నిర్వహిస్తే వాటిల్లో గత 40 ఏళ్లుగా ఎప్పుడూ ఫస్ట్ వచ్చేటువంటి వ్యక్తి పేరేమిటి? విద్య, వైద్యం తదితర రంగాలను కార్పొరేట్ పరం చేసి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసి చివరికి వారి తలరాతకు వారే కారణమని నమ్మించగలిగేటువంటి వ్యక్తి ఎవరు? ఎన్నికలకు ముందు ఎంతటి అసాధ్యమైనటువంటి హామీలు ఇవ్వడానికైనా క్షణకాలం కూడా ఆలోచించినటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు? తడుముకోకుండా అబద్ధాలాడేటువంటి వాడి పేరేమిటి? ప్రపంచంలోని గొప్ప గొప్పవన్నీ తానే కనుక్కున్నట్లు నమ్మేటువంటి మానసిక వ్యాధితో బాధపడేటువంటి వ్యక్తి పేరేమిటి? ఇక ఇప్పుడు కొన్ని మాఫియాల గురించి తెలుసుకుందాం. చదువుల మాఫియా. బాబు ఎప్పుడైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్న పాపాన పోయాడా? బాగు చేసిన పాపాన పోయాడా? లేదే. చదువుల మొత్తాన్ని తన అనుయాయులు, దోపిడీ భాగస్వాములైన కరటక దమనక మిత్రద్వయమైనటువంటి నారాయణ చైతన్యాలకు అప్పగించలేదా? ఇక ప్రైవేటు బడులు నడుపుతున్న వారంతా ఆయనకు శత్రువులే. కార్పొరేట్ బళ్ళల్లో ఐబీ సిలబస్ లక్షలు పోసి చదువుకున్నారే. మరి పేద పిల్లలకు ఉచితంగా చక్కని విద్యను అందిస్తే వాళ్లకు మండదా? ఆరోగ్య మాఫియా. బాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్కటన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టిన పాపాన పోయాడా? పోనీ ఒక్క ప్రభుత్వ వైద్యశాలనైనా కట్టాడా? లేదే. మరి అలా చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతున్నటువంటి వారికి, వాటిని నడుపుతున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులకు నష్టం కదా. అందుకే అతడు ఆ పని చేయడు. ఒకేసారి రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయనటువంటి విధంగా జగన్ ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కట్టాడు కదా. అంతేనా? కాదే. ప్రజలు రోగాల బారిన పడకుండా ప్రివెంటివ్ కేర్ అంటే ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం కోసం ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి పథకాలను మొదలు పెడితే మాఫియా వ్యాపారాలు ఏం కావాలి? 16 హెల్త్ క్లబ్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లు కడితే వారి ఆదాయాలు ఏం కావాలి? పేదవాడైనా ధనవంతుడైనా రోగాలు రావాలి, ఆసుపత్రికి రావాలి, వారు దోపిడీ చేయాలి. మరి పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా ప్రభుత్వమే కల్పిస్తే వాళ్లకు మండదా? ఇక వ్యవసాయ మాఫియా గురించి చూద్దాం. దశాబ్దాలుగా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి వాళ్ళ పొట్ట కొట్టాడు జగన్. రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. అన్నీ అక్కడే వాళ్లకు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. మరి వారికి కూడా ఆయన శత్రువు కాదా? రాష్ట్రంలో కల్తీ మందులు, కల్తీ విత్తనాలు అమ్మినది, దశాబ్దాల పాటు అమ్మినది ఎవరో, వారి వెనక ఉన్నది ఎవరో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు కదా. ఇక అమరావతి రాజధాని మాఫియా గురించి 2 ముక్కలు. అధికార దుర్వినియోగంతో, మోసంతో, కుట్రలతో, కుతంత్రంతో పేద ప్రజల భూములు, రైతుల భూములు, దళితుల భూములను వేలాది ఎకరాలకు లాక్కొని అతి తక్కువ ధరకే లాక్కొని కాదు కొట్టేసినటువంటి బాబు, ఆయన బినామీలకు జగన్ శత్రువే. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి న్యాయాధికారులు, పారిశ్రామికవేత్తలు, నేతలు బరితెగించి భారీ అవినీతికి తెరతీసి రాజధాని అమరావతి నగరాన్ని అష్టదిగ్బంధనం చేస్తే వారి పాచిక పారకుండా రాజధాని నగరాన్ని అక్కడి నుంచి తరలించుకుపోవడానికి బ్రహ్మప్రళయం చేస్తున్నందుకు వారికి మండదా? జగన్ అంటే కోపం ఉండదా? అగ్రకులాల సూయాద్వేషం, దళితులలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని బాహాటంగానే అనేసి ఆ తర్వాత నాలుక మడతేసినటువంటి కుల దురహంకాగ్రేశ్వరులకు అందరినీ సమానంగా చూసేటువంటి జగన్ పరమశత్రువు కాడా? బాబు హయాంలో కులపెత్తనం నడిచేది, బాబు రాకముందు కారం చేడు నడిచింది. కానీ ఈరోజు పేదవాడు కూడా బాగుపడ్డాడు. మరి వారి పనులు ఎవరు చేయాలి?
మేము వాళ్ళు ఒకటేనా? వాళ్ళ పిల్లలు అంత చక్కగా మంచి డ్రెస్సులు వేసుకొని స్కూలుకు పోతున్నారు, వాళ్ళకి పథకాల ద్వారా డబ్బు వస్తుంది. మరి ఇలా అయితే మాకంటే వాళ్ళు అన్నిట్లో బాగుపడతారు కదా. కాబట్టి అలా చేస్తున్నటువంటి జగన్ మాకు శత్రువే. ఇక మీడియా మాఫియా, అసలు మనం రాజకీయ అధికారంలోకి వచ్చిందే మీడియా వలంతోనే. తేడా రావడంతో అందుకు నాయకత్వం వహించినటువంటి ఎన్టీఆర్నే కుమ్మేశాం. కానీ అతడి బొమ్మ, ఫోటో సిగ్గు శరం లేకుండా వాడుకుంటాం. మీడియా ద్వారా వచ్చేటువంటి నష్టం పెట్టుబడిగా భావిస్తాం. అందుకే లెక్కకు మించినటువంటి టీవీ న్యూస్ ఛానళ్ళు, దినపత్రికలు. బాబులాగా జగన్ డబ్బులిచ్చి మీడియా పెద్దలను మేపడు కదా. బాబు అంటే మీడియా డార్లింగ్ అని పేరు. కాబట్టి మేము రోజు విషం కక్కుతాం. మాకు నీ వల్ల ఏమీ డబ్బు రాదు కదా, కాబట్టి మాకు నువ్వు శత్రువువే. పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. అలా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తే మా వ్యాపారాలు ఎలా జరగాలి, మా వాళ్ళు ఎలా బాగుపడాలి? కాబట్టి అస్సలేం జరగలేదు, కంపెనీలు ఏమీ రాలేదు అని చిన్న చితక పారిశ్రామికవేత్తలు చెప్పుకుని వాళ్ళతో తిట్టించాలి. కాబట్టి వాళ్లకు వారి జనాలకు జగన్ శత్రువే. బంధుమాఫియా సొంత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు శత్రువునే. ఎందుకంటే అధికారం అడ్డు పెట్టుకుని దోపిడీ చేయాలి, అవినీతితో సంపాదించాలి అని అంటే ఒప్పుకోడు కదా. అందుకే ఎవరు శత్రువులతో చేతులు కలిపి వీధులకెక్కి ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నా పెదవి విప్పడు, ప్రతి విమర్శ చేయడు. మరి వారికి శత్రువే కదా. ఇక రాజకీయ మాఫియా, ప్రతిపక్షాలకు ప్రజాపాలనకు సంబంధించి ఒక బెంచ్ మార్కును పెట్టాడు జగన్ పాలనను చూసినటువంటి ఆంధ్రులు ఇక అంతకన్నా తక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటే ఒప్పుకోరు. అలా వాళ్లను పరోక్షంగా చావుదెబ్బ కొట్టాడు. ఎలక్షన్స్లో కోలుకోకుండా వాళ్ళు మళ్ళీ జీవితంలో అంత ఓటమిని చూడలేరు. కాబట్టి వారికి శత్రువే. ఇక ఉపసంహారం, పేద ప్రజలను, ముసలి వాళ్లను, చిన్నపిల్లలను, వికలాంగులను, మన రాష్ట్రాన్ని కంటికి రెప్పగా కాల్చుకునేటువంటి చిత్తశుద్ధితో, తపనతో కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలా చూసుకుంటూ శ్రమిస్తున్నటువంటి వైఎస్ జగన్ను స్వార్థంతో, దుర్బుద్ధితో విమర్శిస్తూ విషం కక్కుతున్నటువంటి ఈ విద్రోహుల నుంచి ప్రజలే కాపాడుకోవాలి. అది ప్రజల బాధ్యతే. జగన్కు దిగ్విజయమైనటువంటి విజయం అందాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే దీనిని నలుగురితో షేర్ చేయండి, దీన్ని కామెంట్ చేయండి, దీన్ని లైక్ చేయండి. సింగం టీవీ సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.